విశాఖలో ఉన్న 41వ వార్డు జ్ఞానాపురం నందు ఈరోజు ఉదయాన్నే 10 గంటలకి వీధిన వాడవాడన శ్రీ సుబ్బలక్ష్మి నగర్లో జరిగిన ర్యాలీ 41వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి 5 సంవత్సరాల కాలంలో జరిగిన మంచిని వివరించారు. ఈ ర్యాలీ నందు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్టుకి దక్షిణ నియోజకవర్గానికి మధ్య ఒక అటవీ రూపంలో నిర్మించి గాలిలో పొల్యూషన్ శాతం పెరిగితే తెలిసేలా 4 పొల్యూషన్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయించడంలో పోర్టు కాలుష్యంతో మసిపట్టిన పాత నగరాన్ని కాలుష్య నిర్మూలనతో మెరుగుపెట్టిన ధీరుడు మరింత గౌరవం రా యూత్ కుర్రాలు రా ముసలు అడుగుతాడు. జై జగన్, జై జగన్, జై వాసుపల్లి. మరి ఎంపీ ఝాన్సీ లక్ష్మి గారికి, నేను అడుగుతాను, మీరు అడగట్లేదు, మరాలి కదా. జై జగన్, జై జగన్, జై వాసుపల్లి, జై వాసుపల్లి. మరి ఎంపీ ఝాన్సీ లక్ష్మి గారికి, మరి ఎంపీ ఝాన్సీ లక్ష్మి గారికి, మరి ఎంపీ ఝాన్సీ లక్ష్మి గారికి, మరి ఎంపీ ఝాన్సీ లక్ష్మి గారికి. జై 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 జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. స్పీడ్ అన్నమ్మా, ఇంకా ఉండిపోలే వెనకాల ఏంటి మరి అంత ఘోరంగా. మన వాసుపల్లి గణేష్ కుమార్ గారికే దక్కుతుంది. అంతేకాకుండా ఇల్లు తొలగించి పునర్నిర్మించినంత వరకు పలువురు పేదలకు ఇంటి అద్దెలు సైతం అరణమ్మా అరట్లేదు. మీరు బాగా చేస్తాం, బాగా తీయమంటారు, ఇప్పుడు అరట్లేదు. అరణరా మీరు అరట్లేదు, యూత్ అరట్లేదురా, ఏంటి బాధ. దీనిలో భాగంగా 12 కోట్ల వ్యయంతో 13 పాఠశాలలను ఆధునీకరించి నన్ను దొంగలాగా జగన్, వైఎస్ వాసుపల్లి, ఝాన్సీ లక్ష్మి గారు, ఝాన్సీ లక్ష్మి గారు. జై జగన్, జై జగన్. వాసుపల్లి గణేష్ కుమార్, వాసుపల్లి గణేష్ కుమార్ గారు. జై జగన్, జై జగన్. ఫ్యాను వాసుపల్లి గణేష్ కుమార్ గారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై వాసుపల్లి, జై వాసుపల్లి. Jaghan!
రండి రండి బాబు. పడిపోతాడు. కొంచెం దక్షిణ నియోజకవర్గ ప్రజానికానికి నమస్కారం. 2 పర్యాయాలు శాసనసభ్యునిగా దక్షిణ నియోజకవర్గం పట్ల మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు చూపించిన ప్రేమ, చేసిన సేవలు గతంలో ఆన్లైన్ కేబుల్ వైర్ల వల్ల అరన్నమ్మా అరండి. అమ్మా ఏంటి ఇప్పుడు అడుగుతున్నావా దొంగ? జై జగన్ అంట. ఇది అసలు పెద్ద దొంగ, పెద్ద దొంగ, పెద్ద దొంగ. అక్కడ డ్యామ్ ఎలా రామ్మా అడగలుగుతా ఇప్పుడు డ్యామ్ అటుపక్క అవుతుంది అంటుపోయినట్టుగా. వైద్యం ఖర్చు భరించలేని అనేక మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన దక్షిణ నియోజకవర్గంలో సుమారు 3 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అందించి వారి జీవన పరిమాణాన్ని మెరుగుపరిచిన 33వ వార్డు ఏరియాలో శ్రీ వెంకటేశ్వర ఎండోమెంట్ సంస్థ జై ఒక్క నిమిషం ఆపించు మందే మందే. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులో సుబ్బలక్ష్మి నగర్ ఏరియాలోని మేము ర్యాలీ చేస్తున్నాం. జనం అంతా స్పందిస్తున్నారు. ఎండ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలో పాల్గొని జగన్మోహన్ రెడ్డికి మా ఊరిని మద్దతు తెలుపుతున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే వాసుపల్లి గారు కూడా చాలా ఇక్కడ 88 లక్షలతో దాదాపు 1 కోటి రూపాయలు హాస్పిటల్ ఒకటి నిర్మించాం కొత్తగా. ఎందుకంటే అందరూ కేజీహెచ్కి వెళ్ళలేరు. ఇక్కడ పేదలందరూ దగ్గరలో ఒక హాస్పిటల్ అంటూ ఉండాలని చెప్పి ఫస్ట్ మేము కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచిన వెంటనే ఫస్ట్ చేసిన వర్క్ ఈ హాస్పిటల్ నిర్మించాం. అయితే రోడ్స్ కూడా మేము ఆల్రెడీ దీనికి రోడ్స్ కూడా టెండర్కి ఆల్రెడీ టెండర్ అయ్యి ఉంది. ఎలక్షన్స్ కోడ్ వల్ల రోడ్స్ కూడా ఆగాయి. ఇంకా నెక్స్ట్ రోడ్స్ ఒకటి ఇక్కడ చేయవలసింది ఇది ఉంది. అలాగే ఇక్కడ ప్రజలకి మెయిన్ సుబ్బలక్ష్మి నగర్ దగ్గర మన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర
ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసు ఇక్కడ ఉంటున్న 30,000 మంది యూత్కి దగ్గర 30,000 మంది కుటుంబాలు ఉంటున్నాయి. యూత్ కూడా అందులో ఒక 500 మంది యూత్ ఉన్నారు. వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో ఏ గేమ్స్ కానీ ఏమైనా ఆడాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇది వాస్తవం కృష్ణ గారికి తీసుకెళ్ళాం, అలాగే మన ఝాన్సీ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇమీడియట్గా సుబ్బలక్ష్మి నగర్ ఏదైతే కళ్యాణ మండపం ఉందో ఆ పార్క్ వాళ్ళకి ఇద్దామని ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దానివల్ల చాలామంది క్రీడాకారులు అంటే క్రికెట్ ఆడిన వాళ్ళైనా ఏది ఆడాలంటే యూనివర్సిటీ వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ సరైన గ్రౌండ్ లేదు. కాబట్టి కంపల్సరీగా మేము ఎలక్షన్లో గెలిచినట్టు చేస్తామని ఝాన్సీ మేడం గారు అలాగే హాస్టల్ గణేష్ కుమార్ గారు మాట ఇచ్చారు. మాకు ఎంతో సంతోషం ఉంది. యూత్ అందరికీ ముందుగా మేము గెలిచిన అందిస్తామని అలా చేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత చేశారనేది ఈరోజు తెలుసు. దాన్ని బట్టే మీరు ఓటింగ్స్ ఆయనే చెప్తున్నారు, నేను మంచి చేస్తేనే ఓటేయమని. ఆయన ఎంత మంచి చేశారని మీకు తెలుసు. ఈరోజు వేరే పార్టీ వాళ్ళు ఆయన మీద ఎటువంటి బురద చల్లాలని 3-4 పార్టీలు కలిసి ఆయన మీద యాక్టివ్గా దాడి చేస్తున్నారు. ఒక మనిషి మీద ఒక్కరే దాడి చేయడం కరెక్ట్ కానీ 4-5 దాడి చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఇది తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా డెవలప్ చేస్తారనేది విశాఖపట్నమే మెయిన్ క్యాపిటల్గా ప్రకటించారు. దాన్ని ఎలాగా అద్భుతంగా బీచ్ రోడ్స్ కాడి నుంచి హనుమంతవాగి ఇవన్నీ చూసుకుంటే కొత్త రోడ్స్, న్యూ రోడ్స్, పార్కులు, 4 రోడ్ల జంక్షన్లో మంచి గార్డెన్స్ ఎన్ని వచ్చాయో మీరు చూస్తున్న ప్రజలందరూ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని గ్యారంటీగా గెలిపించుకుంటాం, ఇక్కడ వాసుపల్లి గారిని గెలిపించుకుంటాం, ఝాన్సీ గారిని ఎంపీ గారిని గెలిపించుకుంటాం అని చెప్పారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మేము ఇంకా ముందుకి ఇంకా డెవలప్మెంట్ చేస్తామని మాటిస్తూ జై జగన్, జై వాసుపల్లి, జై జగన్.